సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. నేను రాత్రి 'గోపిగా' ఛానల్‌లో ఒక లైవ్ జరిగిందనమాట. అందుట్లో నేను ఉన్నాను కానీ, వెంటనే గీత కూడా మొదలయ్యేసరికి నేను చెప్పాలనుకున్న చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్పడం కుదరలేదు. నేను ఇటొచ్చేసాననమాట. తర్వాత గీత అయిపోయేసరికి ఆల్రెడీ ఈ ఛానల్‌లో లైవ్ అయిపోయింది. తర్వాత మా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు దీన్ని చెప్పాలండి ఇమ్మీడియేట్‌గా రికార్డ్ చేద్దామన్నారు. వెంటనే పిలిస్తే అశ్లేష గారు, కిరణ్ గారు కూడా వచ్చారు. సో, వాళ్ళకి తెలుస్తా ఇది రికార్డింగ్ చేసిందనమాట. ఆ రికార్డింగ్‌ని మీ ముందు పెడతాను. ఒకసారి దాన్ని చూడండి. తర్వాత మాట్లాడుకుందాం ఏది ఏంటా అని చెప్పేసి. బిల్డప్ బాగుంది. బిల్డప్ ఏం కాదండి. ఓకే, అందరికీ వెల్కమ్. విషయం ఏంటంటే ఇది అర్ధరాత్రి జరుగుతుందన్నమాట. రాత్రిపూట గోపిగా ఛానల్ లైవ్ జరిగింది కదా, అందులో ఒక పాయింట్ మిస్ అయిందండి చెప్పాలనుకుంది. సో అది తర్వాత చెప్దాం అనుకుని ఇక్కడ మహర్షి గారితో మాట్లాడిన తర్వాత ఇది అందరితో చెప్పాలండి అని చెప్పేసి పిలిపించామన్నమాట. గోపి గారు రాలేదు. ఆయన వస్తే బాగుండేది. అశ్లేష గారు వచ్చారు, ప్రభువులు వారు కూడా వచ్చారనమాట పవలింపు సేవ నుంచి. సో పాయింట్ ఏంటంటేనండి, మన గోపి గారి లైవ్ లో ఆయన ఒక 10 పాయింట్లు పెట్టారు కదా తొండమే చేసిన దాంట్లో. అందుట్లో 10వ పాయింట్ మీద అండి నేను అందుట్లో దీని మీద మాట్లాడదాం అనుకున్నా కానీ, బట్ అప్పటికి మనకి గీత ఉంది కాబట్టి, గీత ఉండేసరికి అటు వెళ్ళిపోయాను అనమాట. టైం అయిందని చెప్పి చెప్పడం కుదరలా. అశ్లేష్ గారు ఒకసారి చదువుతారా 10వ పాయింట్? చదువుతాను సార్, ఒక్క నిమిషం. బైబిల్ దేవుడు అన్ని విషయాల గురించి, ఒక్క నిమిషం కొంచెం పెద్దది చేయండి సార్, రాయించినప్పుడు ఆతులు గొరిగించుకోమ ఎందుకు చెప్పలేదు? బైబిల్ ప్రకారం ఆతులు ఉండాలా లేదా? ఇది ఎందుకు చెప్పలేదు, ఇదంతా మామూలుగా ఆన్సర్ తెలియదండి, కానీ దీనికి ఆన్సర్ ఉంది బైబుల్లో. మీరు రియల్లీ ఉందండి. మీరు బైబుల్ మీద డిగ్రీ లెవెల్లో స్టడీ చేస్తే అప్పుడు మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఓకేనా? గుండు కొట్టించమని ఉంది కానీ కింద దాని గురించి చెప్పలేదు సార్. అశ్లేష్ గారు మీరు డిగ్రీ చేశారా అండి? మీరు కాదండి, ఇక్కడ పిహెచ్డి చేసిన వాళ్ళని మీరు అడగాలి. డిగ్రీ చేసేసినారు, ఇంకా పిహెచ్డి లెవెల్ అర్థం కావట్లేదు మీకు. ఇదిగోండి ఇప్పుడు మీకు స్క్రీన్ పెడుతున్నారు అశ్లేష్ గారు. ఇదిగోండి, ఇది 4వ వచనం దగ్గర నుంచి చదవండి ఏం జరుగుతుందా అని. ఒక్క నిమిషం అయ్యారు, చదువుతానా. మొబైల్లో ఉన్నట్టున్నారు, ఇంకా కొంచెం జూమ్ చేయండి సార్. పెద్ద చేశానండి. 4వ వచనం. నీ జన్మ విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగుబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, ఈ పనులలో ఒకటైనా నీకు చేయవలనని ఎవరినూ కటాక్షింపలేదు, నీ యందు జాలిపడిన వాడొకడు లేకపోయాను, నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటూ యేసుగాడి గురించి అన్ని కాదు. ఇది యెహెజ్కేలు 16వ అధ్యాయం అండి. యెరూషలేం గురించి అన్నమాట. యెరూషలేం ఒక స్త్రీ చేసి యెరూషలేం యొక్క ఏ కృత్యాలని చెప్తున్నాడు. నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అని చెప్పి. సో ఇట్లా పారవేయబడి అసహ్యంగా ఉందన్నమాట పుట్టినప్పుడు అండి. అయితే నేను నీ ఎద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు ఆ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. పైగా చెప్పాడు కదా, ఇప్పుడు పొర్లుంది. ఇప్పుడు చూడండి 7వ వచనంలో ఏం జరుగుతుందో. మరియు నేల దాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తెగ, నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలైతే దిగంబరివై వస్త్రహీనముగా ఉన్న నీకు స్తనములు ఏర్పడను, తల వెంట్రుకలు పెరిగాను, మరియు నేను నీ చాలు. సో ఈమె ఇంతకు ముందు పుట్టిందండి, రక్తంలో ఇదంతా ఉంది, అవునా? అవునవునవును. ఇప్పుడు ఏంటి, చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవయ్యావు, అవునా? పెద్దదైంది కదా. పెద్దదైనప్పుడు కనిపిస్తున్న సింబల్స్ ఏంటండి? ఆభరణ భూషితురాలైతే అంటే నగలు ఇవన్నీ వేసుకోవడం మొదలు పెట్టింది, అవునా? అవును. ఇంకొకటి, దిగంబరవై వస్త్రహీనముగా ఉన్న నీకు స్తనములు ఏర్పడెను.
తల వెంట్రుకలు పెరిగాను. ఆగండి. ఇప్పుడు పెద్ద అయినప్పుడు ఏర్పడితే ఏర్పడవా? పడతాయి కదండి. తల వెంట్రుకలు పెద్దయినాక ఏర్పడతాయా, చిన్నప్పటి నుంచి ఉంటాయా సార్? అది ఆ విషయం చెప్పండి. మరి ఇక్కడ ఎందుకు ఏర్పడుతుంది? ఇక్కడ మరి ఇక్కడ ఏర్పడుతుంది ఎందుకు చెప్పారు? స్తనాలతో తల వెంట్రుకలు ఎందుకు చెప్తున్నారు? అదండి అంటే మన వాళ్ళు ఎక్కడో ఏదో మార్చి రాశారు అని అర్థం. ఆగండి. మీకు అర్థమవుతుందా? అవును. పెద్దదైనప్పుడు ఇవి ఏర్పడ్డాయి. మరి ఈ తల వెంట్రుకలు ఎందుకు వస్తాయి చెప్పండి? అక్కడ ఆకులు రాయాలి. ఇదిగోండి ఇక్కడ ఇంగ్లీష్ లో ఏముందో చూడండి. థిన్ హెయిర్ ఈజ్ గ్రోన్. థైన్ హెయిర్ అండి. థైన్ అంటే యువర్స్ అని మీనింగ్ వస్తుంది ఇంగ్లీష్ లో. థైన్ అంటే సన్నటి వెంట్రుకలు వచ్చినాయా? కాదు, యువర్స్ అండి, నీ యొక్క. థైన్ అంటే నీ యొక్క హెయిర్ జుట్టు పెరిగింది అంటున్నాడు. అంటే చిన్నగా ఉన్న ఆతులు పెద్దగా అయినాయనా? పిల్లలకి ఉండవండి. ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే నీ యొక్క వెంట్రుకలు పెరిగాను అంతవరకే, కానీ ఇవి అవే అని ఎట్లా ప్రూవ్ చేయడం? ఇప్పుడు అదొస్తుంది చూడండి. పైన నీవు ఎదిగి పెద్దదానవైనప్పుడు ఇవి ఏర్పడ్డాయి, వీటితో పాటు ఇవి ఏర్పడ్డాయి. ఈ రెండు ఏర్పడేది ఎవరికి? ఓకే, ఇవి ఏర్పడ్డప్పుడు ఇవి ఎక్కడ ఏర్పడతాయి? ఎక్కడే ఉందండి, నాకు తెలిసి పిబిటర్ అప్పుడు సంకల్లో, తర్వాత అంగం మీద, తర్వాత మొదలకైతే మీసాలు గడ్డ. ఆశ్లేష గారు ఏమన్నా పాయింట్ కి వచ్చారా కాసరి గారు? సో క్లియర్ కదండి ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారా అని చెప్పేసి. స్త్రీ కదా ఇక్కడ, రైట్, ఇది బానే ఉంది. సో వీటి మెన్షన్ ఉందా లేదంటే ఉందండి మెన్షన్, అవునా? అయితే ఇది కాదనమాట మనకి మెయిన్ పాయింట్ కూడా. ఇప్పుడు దీని తర్వాత ఇంపార్టెంట్ ఉన్నాయి, వెంట్రుకలు ఉన్నాయి, వితౌట్ ఎనీ డౌట్. మీరు కావాల్సింది అనమాట సుష్మామ ఉందన్నమాట, అందుట్లో ఇబ్బందే లేదు. ఓకే, ఇప్పుడు ఈ వచనానికి వచ్చేద్దాం. మీరు యెషయా 7:14 తెలుసు కదా మీకు? తెలుసు. అవునండి. ఒక్కసారి సో ఇదిగోండి, చదవండి 14 నుంచి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడు, కన్యక గర్భవతి కుమారుని కని అతని ఇమ్మానుయేలు పేరు పెట్టెను. అవును, చదవండి నెక్స్ట్. పెట్టెను. కీడును విసర్జించుటకును మేలును కోరుకుంటున్నాను అతనికి తెలియవచ్చినప్పుడు అతడు పెరుగు తేనె తిన్ను. కీడును విసర్జించుటను కోరుకుంటున్నాను ఆ బాలునికి తెలివి రాక నిన్ను భయపెట్టి ఈ ఇద్దరు రాజులు దేశం పాడు చేయబడును. యెహోవా నీ జన్మకి నీ పితరుల కుటుంబం వారికి మీదకి శ్రమ దినములను ఎఫ్రాయిం యూదా నుండి తొలగిన దినములు మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అషూరు రాజును నీ మీదకి రప్పించును. ఆ దినమున ఐగుప్తు నదులు అంతమందున్న జోరీగలను, అసూరు దేశంలోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును. ఏం సరి అమ్మాయి నీలబెట్టి పిలవడానికి పిలుస్తున్నాడు. ఇప్పుడు అన్ని వచ్చి మెట్టల లోయల్లోను, పూకు సందుల్లో, బండల సందుల్లోను, ముండ్ల పొదలన్నిటిలోను, గడ్డి అన్నిటిలోను దిగి నిలుచును. సో ఇది శ్లోక చదవండి 25. ఆ దినమున యెహోవా నది అద్దరి నుండి కూలికి వచ్చు, మంగళ కత్తి చేతను అనగా అషూరు రాజు చేతను తల వెంట్రుకలను, కాళ్ళ వెంట్రుకలను క్షౌరం చేయించును. అది గడ్డమును కూడా గీచివేయును. ఆ దినమున సో ఈ యెహోవా మంగళ కత్తి చేత తల వెంట్రుకలను, కాళ్ళ వెంట్రుకలను ఉండండి క్షౌరము చేస్తాడు, గడ్డాన్ని కూడా గీచి వేస్తారు కదా. ఇప్పుడు ఇది ఏముందో చెప్పండి ఇంగ్లీష్ లో చూసి. ద హెయిర్ ఆఫ్ ద ఫీట్ కదా. ఇది ఏందనుకుంటున్నారు? ఇదిగోండి, కనిపిస్తుందా మూలంలో? 7:20 హెయిర్ ఆఫ్ ది
ధర్మ గారు మీరు చెప్పండి. కాళ్ళ బొచ్చు ఉంది కదా. నెంబర్ ఎంత ఫీట్ కి? ఫీట్ నెంబర్ ఎంత చెప్పండి. ఫీట్ నెంబర్ 72 కదా. ఇదిగోండి, ఉండండి సైజు పెంచుతాను దీన్ని. కనిపిస్తుందా? 72. ఏంటండి ఇది? ఫుట్టేనా? అవునండి, ఫుట్, లెగ్ ఇదంతా ఉంది కదా. ఇప్పుడు కిందకి రండి. ఓల్డ్ టెస్టిమెంట్ హీబ్రూ ఇంగ్లీష్ లెక్సికాన్ అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చింది అనేది రూట్. ఓకే, యాజ్ యూజ్డ్ ఇన్ వాకింగ్, నడవటంలో కాళ్ళ మాదిరి, లేకపోతే అడుగు వేయడం మాదిరి. యూఫమిజం అంటే అలంకారం అండి. బై యూఫమిజం ది ప్యూడెండా అన్నారు. ప్యూడెండా అంటే ఏంటో తెలుసా అండి మీకు? తెలియదు సార్. ఇదిగోండి చూడండి, చదవండి. The external genital of the female vulva. వామ్మో, చదవండి. The external genital of either sex అంటే మేల్ ది. ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకి? హెయిర్ ఆఫ్ ది. ఇప్పుడు ఈ వచనం చదవండి మళ్ళీ ఇంకోసారి. కాళ్ళ వెంట్రుకలను క్షౌరం చేయించిన. కాళ్ళ వెంట్రుకలు అంటే కాళ్ళ మధ్యలో ఉండే వెంట్రుకలని. అది. సో మీరు అర్థం చేసుకుంటే జస్ట్ లెగ్స్ మీద అయితే తేడా ఉండదు. చేతులు ఎందుకు వదిలేశాడు అనే క్వశ్చన్ వస్తుంది. అవునవును. ఓకే, కానీ ఇక్కడ మాట్లాడుతుంది దేని గురించి అండి? అవును, అంటే యెహోవా బాగా గొరుగుతాడు అనమాట. ఇది ఇక్కడే కాదండి, మీకు ఇదిగోండి ఇంకోటి చూపిస్తాను. మీకు జూవిష్ బైబుల్ తెలుసా? స్టడీ బైబుల్. అది కూడా మంగళ కత్తి పెట్టి మరి కొరుకుతాడంట. ఇదిగోండి చూడండి, ఇది కనిపిస్తుందా? జూవిష్ స్టడీ బైబుల్ అండి ఇది. అంటే యూదుల బైబుల్ అన్నమాట. చాప్టర్ ఏంటండి? ఇది హెజెస్కేల్ కదా? కాదు, 7:18 నుంచి 8:4 వరకు ఉందన్నమాట ఈ పేజీలో. 20 ఏముందండి? ఇన్ దట్ డే ద హెయిర్ ఆఫ్ ద. దానికి పక్కన సైడ్ అటు ఇటు ఒకటి ఉంది. ఏంటండి ఆ లెటర్? చదవండి. సిసి అని పెట్టారు. సిసి ఎందుకంటే ఫుట్ నోట్ అండి. మీకు అర్థం కాదేమో అని చెప్పి ఫుట్ నోట్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే ఓకే. సిలో ఏముందో చదవండి అయ్యా. ఇక్కడ సిసి ద ప్యూబిక్ హెయిర్. అశ్లేష గారు, అవునండి. అర్థమైందా ఇప్పుడు దేనికి క్షౌరం చేస్తాను? స్తోత్రం. సో మీకు క్వశ్చన్ వచ్చిందా అండి? చెయ్యొచ్చా చేయకూడదా? అయ్యగారు వచ్చింది. అయ్యగారు అబ్బా కళ్ళు తెరుచుకున్నాయి అయ్యగారు. చెప్పండి అశ్లేష గారు, చెయ్యొచ్చా చేయకూడదా? చేయకూడదు. అయ్యో, అంటే చేయకూడదు. ఆయన వచ్చి కొరుగుతాడు. కాదు, ఆయన దొరకటం శిక్ష. పనిష్మెంట్ గా ఇస్తున్నాడండి అక్కడ. పనిష్మెంట్ గా ఇస్తున్నాడు కాబట్టి చేస్తా. ఇప్పుడు మీరు చెంగులు ఎత్తొచ్చా అండి? మీరు ఎత్తొచ్చా చెంగులు? మనం ఎత్తకూడదు కదా సార్. ఆయన ఎత్తాడా? ఎత్తాడు సార్. ఎందుకు? పనిష్మెంట్. అర్థమైంది. ఇప్పుడు మీరు చేయొచ్చా? అర్థమైంది. ఇప్పుడు గోపి గారు వేసిన క్వశ్చన్ ఏంటి ఇంతకి? ఆతులు గొరగొచ్చా బైబిల్లో రాసి ఉందని అడిగాడు. ఇంతకీ ఉంచాలా తీయాలా అంటే ఏం చేయాలని ఆన్సర్ చెప్పండి. యెహోవా కోసము యేసు కోసం ఆయన వచ్చి తీస్తాడు. స్కేల్ పెట్టి కొలుచుకుంటాడు. ఎంత పొడవు అయినాయో అంత పొడవు అయితే ఆయన పొడవు ఆయన సంఖ్యకి అనుగుణంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయన తీస్తాడే కాదండి, ఆయన తీశాడు కూడా. యెషయా ప్రకారం మీరు నీతివంతులు అయితే ఆయన తీయడు. మీరు జడలేసుకొని తిరగాలి నడుంకి చుట్టుకొని. పూలు పెట్టుకోవచ్చు అయ్యారు దాంట్లో. నన్ను అడగొద్దు అయ్యా, నేను క్వశ్చన్ మాత్రమే ఆన్సర్ చేస్తున్నాను. మీ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది కదా. అది ఇది గోపి గారి లైవ్ లో చెప్దాం అనుకున్నా అసలు. స్తోత్రం అయ్యారు మీకు. అయితే ఒకటండి, చరిత్రలో ఆవేశంలో ఉన్నారు. ఎందుకు లేదు అసలుకి తెలుస్తుంటే కూడా అందుకే సైలెంట్ అయిపోయినారు అందరు. ఒకటండి అశ్లేష గారు, క్వశ్చన్ వేశారు అనుకోండి, మొట్టమొదటి బార్బర్, స్పెషల్ బార్బర్ ఎవరంటే ఏమని చెప్తారు? యెహోవా. అది లెక్క.
మొట్టమొదటి కేసు. బాబా అంటే కాదు మీరు ఈ మంగళ నా ఒక కొడుకులు వీడియో చేయండి తీసుకొచ్చి సార్ దీని మాకు మీద. రుద్దుతారా దేవుడు కాపీ గారు. చేస్తున్నామండి, ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది. చేయండి సార్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు రికార్డ్ అవుతుంది. మీరు ప్రజలకు ఏమని చెప్తారండి? ఏదైనా అవును. చెప్పండి. ఏం చెప్తామండి, ఎవరు కూడా మీరు గొరుక్కోమాకండి. యెహోవా గాడు వచ్చి మన అందరికి గొరుగుతాడు శుభ్రంగా, హాయిగా షాంపూ రాస్తాడు, తర్వాత నీళ్లు కూడా పుసుక్కని జల్లి దాని మీద ఆశ్లేష గారు ఇది ఉంటుంది కదా, పౌడర్ రాస్తాడు, ఇట్లా సమ్మగా ఉంటుంది హాయిగా. ఆశ్లేష ఇది గారు మగాళ్ళకే కాదండి, ఐ మీన్ స్త్రీలకే కాదండి, మగాళ్ళకి కూడా, రెండు జెండర్స్ కూడా ఇది. మనందరికి ఉమ్. చెప్పండి సార్. కాదు సార్, అది నీతిమంతులకి విశ్వాసులకి అయితే జడలేసుకొని తిరగాలి, అన్యులకు వచ్చి కొరుకుతాడు అనమాట. అబ్బబ్బా. ఉమ్. ఆశ్లేష గారు, ఆ, మన భారతదేశంలో ఉండే మంగళోళ్ళు చాలా నయమండి. వాళ్ళు అవును. ఎవరు ఇట్లాంటి పనులు చేయలే. అవును. ఈ అయ్యా. లాస్ట్ కు కింది కొంగి కూడా కొరకడానికి సిద్ధపడినాడు వాళ్ళ దేవుడికి. ఏం చెప్పమంటారు చెప్పండి. అయ్యా అది మన punishment మంగళోళ్ళు అండి. చాలా నయం. మాస్టర్ ఆ గారు, మంగళ నా punishment కొడుకులు, అండి. గలీజ్ మంగళ నా కొడుకులు వాళ్ళ దేవునితో సహా. మీకు తెలియదు, సర్వోన్నతుడి శక్తి గొరికేటప్పుడు ఆలోచించండి, కాస్త అటు ఇటు అయితే ఏం జరుగుతుంది. కాదయ్యా, ఆ, అది తెగిపోవడానికి సర్వోన్నతుని శక్తి కావాలా నీకు? కాదు అంత ఎవడు కోసినా బలవంతుడు తెగుతుంది. కాదు అంత బలవంతుడు బ్లేడ్ పట్టుకొని అంటే మీకు వణికిపోవా, భయపడరా? వనికి డాన్స్ కూడా చేస్తా, ఏముంది అక్కడ? గిలక్కాయలు గిలగిల్లాడిపోతాయి. ఉమ్. లోపలికి వెళ్ళిపోతాయి. వలివకాయలు వడలిపోతాయి. వడలిపోతాయి. ఇది చెప్దామనేనండి, కాకపోతే కుదరలేదు. అసలు ఆ టైంలో చెప్పు ఉండాల్సింది, ఎక్స్ప్లోజన్ అయ్యేది. మామూలు ఉండేది కాదండి. అబ్బా, అందుకే మిమ్మల్ని అందరినీ పిలిపించింది. మళ్ళీ మహర్షి గారు కూడా పిలిపిద్దామండి, అసలు ఇది వినాలి, ఇది ఫ్రెష్ గా ఉండాలి, రేపు పిలుద్దామండి అంటే అట్లా కదా, ఇప్పుడే పిలవాలని చెప్పి ఆ ఊపు పోతుంది రేపంటే. అది ఆ ఊపు పోతుందని చెప్పేసి. అవునండి. సో ఎవరన్నా అడిగితేనండి మీరు గట్టిగా చెప్పండి, మీ వాడు గొప్పోడయ్యా, హీఈస్ ఏ గ్రేట్ బార్బర్ అని. అవునా కాదా అండి? అవునండి. అవునండి. దానికి రెఫరెన్స్ చెప్పండి ఒకసారి మళ్ళీ. 100% అదండి. యెహెజ్కేలు 16:7 అండి, యెషయా 7:20 అండి. రెండు. సార్ అది దేవుడికి వెంటనే మన ఇష్టమైనది- గ్రూప్ లో పెట్టేయండి సార్, ఒక్కసారి అట్లా స్టార్ పెట్టుకుంటాం. సరే, గుర్తుంటే. కాపరి గారు, దేవుడికి ఇష్టమైంది సరి అయిన గుండె అంటే నిజంగా వెయిట్ అనుకున్నా, కాదు గుండె. అబ్బా, నాయనా. ఏ గుండు బాబు? పైన కింద? సార్ ఇంక ఇప్పటి నుంచి సార్ ఇప్పటి నుంచి నేను గొరుక్కోను సార్, నేను అట్లానే పెంచుకుంటా. పెంచుకొని అట్టలు కట్టిపోయి అక్కడ మొత్తం వేలు పట్టి మెడికర్ వాడుకుంటాను కానీ గొరుక్కోను సార్ నేను. బాగా సుగంధం రావడానికి మల్లెపూలు పెడతా, మల్లెపూలు పెడతా అక్కడ. బా, అత్తరు పోస్తాను, ఇవన్నీ చెప్పట్లేదు కదా, వదిలేయండి. లేకపోతే హెయిర్ స్ప్రే కూడా వాడతారా ఏంటి కొంపదీసి? కాదు, ఆలివ్ నూనె రాస్తాను సార్, ఒలివలకాయల నూనె. చెమెలికా తెలు రాయండి, ఇండియన్ గా ఉంటుంది. మీరు అనేది ఏ ఒలివకాయల నూనె పట్టిస్తా అంటున్నారు? నా ఒలివల కాయలకి అక్కడ బయట చెట్లకి పండే ఒలివల నూనె రాస్తా అంటారా? నేను ఇంకా ఏ ఒలివకాయల నూనె పట్టిస్తారో అనుకు భయపడినా. అదండి. సూపర్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆయన ఈయనేనండి దీన్ని సక్సెస్ఫుల్ గా చేసింది. సో ఆ పరంగా తీసుకుంటే అడిగిన క్వశ్చన్ 10వ క్వశ్చన్ కి ఆన్సర్ మనకి ఇక్కడ వచ్చేసింది. చెయ్యొచ్చా చేయకూడదంటే బ్రహ్మాండంగా చెయ్యకూడదు, ఎందుకంటే అది మీది కాదనమాట. ఆ పూచి ఆ కార్యము యెహోవాది. అది కూడా మీరు తప్పు చేస్తే యెహోవాకి అంకితమైంది, మీరు చేయకూడదు. అంటే ఒకటి ఉంది ఆశ్లేష గారు, ఇక్కడ మీకు ఒక ప్రీ రిక్విజిట్ ఏంటంటే, మీరు ఊరికే నేను గొరుక్కోను ఊరికే పెంచుకుంటా అంటే ఆయన వచ్చి కట్ చేయడు. ఆయన వచ్చేలా మీరు ఏదో ఒక తప్పు చేయాలా? అదే అందుకని 5 కిలోమీటర్ పెరిగినాయి సార్, తప్పు చేయకపోవడం వల్ల అనుకుంటా. ఇన్ఫాక్ట్ నాకు షోలో మంచి డైలాగ్ చెప్పారు, మీకు ఎవరికి అర్థం కాలా. ఏదండి? కార్యం యెహోవాదే, యుద్ధం యెహోవాది కాదు. అది కాదండి కాపరి గారు, జస్ట్ ఒక ఆలోచన. వెనకటి కాలంలో ఆది అపోస్తల కాలంలో క్రైస్తవులు ఉందండి, మనకి ఇంకొకళ్ళు వచ్చారు, ప్రత్యేకమైన గెస్ట్. వందనాలయ్యా.
స్వరూప్ గారు వచ్చారు. స్వరూప్ గారా? స్వరూప్ గారికి వినిపిద్దాం ఒకసారి ఏం జరుగుతుందో. నమస్కారం అండి. నమస్కారం అండి స్వరూప్ గారు. నమస్కారం సార్. అయ్యారు ప్రైజ్ లాడ్ అయ్యారు. ఏమన్నా స్వరూప్ గారు కూడా ఆశ్లేష గారు లాగానే వేస్తారా మీ తిన్న తర్వాత? ఉన్నారా స్వరూప్ గారు? అయితే ఆయన ఏ పూలు పెడతాడో కనుక్కోవాలి. ముందు టైటిల్ తో ప్రారంభించాలి. కార్యం యెహోవాదే. అది కాదు, క్షౌరం యెహోవాదే. భలే ఉంది సార్. రేపు దీనికి టైటిల్ కూడా వచ్చేసింది మీకు. ఇప్పుడు మీరు చూడండి, ఈయన ఎప్పుడు ఖడ్గము ఖడ్గము ఖడ్గం అంటాడు కదా, ఖడ్గం దీంతో వాడతాడండి. దానికే వాడేది మరి. ఈయనకంటే బాగా వాడేవాడు కాదండి. సార్ మీరు ఒక తప్పని చేస్తున్నారు కాపరి గారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏం తప్పులు చేయట్లా. ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చేసింది నాకు. అంటే 14 ఏట స్టార్ట్ అయినాయి, 25 ఏట వరకు అంటే తప్పులు చేయకుండా ఉంటే ఇంత పెరిగి ఉంటాయి కదా. మామూలు రేజర్లతో అయితే ఇరిగిపోతాయి, ఖడ్గం అయితే ఈజీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. మీకు ఒక విషయం అర్థం కావాలి ఇక్కడ. కాదు కదా పృథ్వీ గారు, ఒక మెయిన్ పాయింట్ ఉంది. ఈ బైబిల్లో వాక్యం 2 అంచుల ఖడ్గం అంటారు. ప్రతి వాక్యాన్ని దేనికి వాడతారంటే టోపాస్ బ్లేడే. అటు తిప్పి గొరిగింది కాదు మహర్షి గారు, ఈ బ్లేడ్ తర్వాత ఏడకెళ్తుంది, నోట్లోంచి బయటకు వస్తుంది. అంటే ఏంటి, బయటకు వచ్చిన తర్వాత నోట్లో నుంచి బయటికి రావడం ఏంటి సార్? ఖడ్గం నోట్లోంచి వస్తుందండి. ఆయన నోట్లో నుంచి ఖడ్గం కరెక్టే. మరి బయటకు వచ్చిన తిరిగి లోనకి వెళ్ళాలి కదా. ఖడ్గము టోపాస్ బ్లేడ్ ఊహించుకున్నా, గలీజుగుంది. అంతే కదా. నాకు లోపలికి వెళ్ళాలా వద్దా? నోట్లో నుంచి వచ్చే 2 అంచుల ఖడ్గంతో కొరుకుతారు. మనకి చిన్నప్పుడు పొడుపు కథ ఉండేది కదండి, తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో నోటితో ఏర్తారు అని. పెద్దయినాక ధర్మశాస్త్రా నువ్వు ధర్మశాస్త్రాలు కాదు, నువ్వు ధర్మశాస్త్రాన్ని. యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రం, యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రా నువ్వు. ఆ స్వరూప్ గారు వందనాలండి. ఉన్నారా? ఒకసారి మీ స్వరాన్ని వినిపించరా స్వరూప్ గారు? ఆయన ఏదో పనిలో ఉన్నట్టున్నారు, వచ్చారు కానీ పనిలో ఉన్నట్టు. మిస్ అయిపోయారండి. అలాగే కాపరి గారు ఇందాక అన్నా కదా, వెనకటికి ఇప్పుడు క్రైస్తవులు తిడతారు కదా, ఇప్పుడు కాదురా నీకు మా దేవుడు వచ్చినప్పుడు అగ్నివర్షం కురిపిస్తాడని. ఇట్టేమన్నా తిట్టుంటారా అంటే, ఇప్పుడు కాదురా నీకు మా వాడు వచ్చినప్పుడు కొరికేస్తాడని. అంతే కదండి, ఖడ్గం వచ్చింది కదా, ఏం చేసిద్ది చెప్పండి? ఏం చేసిద్ది అయ్యా? ఇక్కడ ఏం చేస్తున్నాడు ఖడ్గం తోటి? ఆశ్లేష గారు ఒకటి అడిగారు, టోకెన్లు తీసుకొని గుండ్లు ఏం చేయాలి ఇప్పుడు? ఆయన ఖడ్గం వదలాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు అక్కడ ఇందాక 7:14 దగ్గర ఏం జరుగుతుంది? వాళ్ళు వీళ్ళని భయపెట్టారు. సో మీరు కూడా ఈ తొండని వాళ్ళని భయపెట్టాలి, అప్పుడు వస్తుంది ఖడ్గం. వచ్చి ఏం చేసిద్దండి? కార్యం యెహోవాదే. అది ఏ కార్యం అండి? మా వైపు కార్యం అంటే ఫస్ట్ నైట్ అని అర్థం. క్షవరం అండి, క్షవర కార్యం. లేకుంటే చిరుత సినిమాలో రామ్ చరణ్ చెప్పినట్టు ఖడ్గము నాదే, గొరిగేది నేనే అంటాడేమో. సార్ లేదండి, అది వేరే. అంటే అది ఆత్మీయ సున్నతి చేసుకుంటే అట్లా ఉంటుంది, అడవి నాదే వేట నాదే అని. అట్లా అంటారా? అయినా సార్, ఈ వీడియో చూసిన వాళ్ళ కోసం ఈ చల్లని సాయంత్రం, శ్రోతల కోసం నా తరపున ఈ పాట మీకు అంకితం. మల్లెల వాన మల్లెల వాన నాలో. ఎందుకండి ఆ మంచి పాటని ఇక్కడంతా మనసంతా మంగళ కత్తిలు ఊగేలా కోయిల జలపాతంలా తుమ్మెదలే ప్రసరించేనా ఈగలు వేసి కాల్ చేశారంటారా? ఈగలను రప్పించి. సరే, ఇదొక మంచి కీర్తన రాయాలి కాపరి గారు, యెహోవా దేవుడి కోసం. ఇలా వేసి ఈగలు పిలిచి ఇక్కడే వద్దండి, దీన్ని వేసి ఈగలు పిలిస్తే కందిరీగలా కాటేశావు అని రాయాలి.
ఓకేనండి, క్లోజ్ చేద్దాం. సో ఇదండి, చేయించుకోవచ్చా చేయించుకోకూడదంటే లేదండి, మీకు అవకాశం లేదు. ఎందుకంటే లేదు. అది అవమానం అన్నమాట. యెహోవానే మిమ్మల్ని అవమానపరచాలనుకున్నప్పుడు ఆయనే వస్తాడు అనమాట కంప్లీట్ చేయడానికి. కార్యం అదేంటి యెహోవాది, అదేంటి క్షవరం కాపర్ యెహోవాది. గారు, మొన్నే చూశానండి. హూ ఆర్ యూ టు జడ్జ్ అంటాడు ఆడెవడో క్రిస్టియానిటీలోకి నాకు బాప్తిజం ఇయ్యని వస్తాడు. వస్తే ఈ పోపు తిడతాడనమాట, నువ్వు అది నువ్వు ఇది అని. అవును. అనంగానే వీడు పోపు కళ్ళల్లోకి చూసి హూ ఆర్ యూ టు జడ్జ్ అంటాడు, తీర్పు తీర్చడానికి నువ్వెవడి అని. అనంగానే ఎంబటి అతనికి బాప్తిజం ఇచ్చేస్తారు. ఇది ఇది నార్మండీ స్టోరీ, నార్త్ ఇంగ్లాండ్, ఈ నార్వే వాళ్ళ స్టోరీ అన్నమాట ఇది. ఓ వాళ్ళ రాజు క్రిస్టియన్ అయినప్పుడు. సో ఒకటి, తీర్పు మీరు తీర్చకూడదు కాబట్టి మీరు గొరుక్కోకూడదు. విశ్వాసులు, బలమైన విశ్వాసులు జడలేసుకొని తిరగాలి. అబ్బా, అన్యుల సంగతి ఆయన చూసుకుంటాడు. అర్థమైంది. తీర్పు యేసుది కూడా కాదు, తీర్పు తండ్రిది అంటారుగా, కాబట్టి కార్యం యెహోవాదే. కార్యం యెహోవాదే ముమ్మాటికి. స్వరూప్ గారు వినిపిస్తుందా అయ్యా? నిజంగా సార్, ఇప్పుడు వినబడుతుందండి. అయితే ఇందాక నుంచి వినలేదా మీరు? లేదండి, కొంచెం హెడ్సెట్ కనెక్షన్ చేయడం ఇష్యూ రికార్డింగ్ వచ్చింది. ఆపేయండి, సూపర్ సూపర్. రికార్డింగ్ ఆపేయండి. ఆపేద్దామంటారా? కాదండి, స్వరూప్ గారి రియాక్షన్ కూడా తీసుకుందామని. సార్ అనవసరమైన కట్ చేసి పెట్టండి సార్. రిపీట్ అవుతుంది. ఓకే ఓకే, అయితే ఇంక తీసేద్దాంలేండి అయితే. సో అదండి, మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. ఇప్పుడు మా స్వరూప్ గారికి జ్ఞానబల్బుని డింగ్మని వెలిగిస్తారనమాట మా ప్రభువుల వారు. సో మీరైతే అందుకు చూడడానికి మీకు లేదండి. అంతేనండి. కాకపోతే స్వరూప్ గారి తరపున ప్రేక్షకులు, వీక్షకులు మీ అందరికి ఇంకో పాట అంకితం. మల్లె పూల వాన 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 వేసుకోండి, ఇంకెందుకు. సో అదండి, మళ్ళీ కలుసుకుందాం అనమాట ఇంకొక అంశంలో. ఉంటాను, మరలా తదుపరి మీ కాపరి. సో చూశారు కదా, ఇదండి విషయం. యాక్చువల్గా ఇది ఉంది ఇక్కడ, మేము ఏదో డిస్టార్ట్ చేయడం కాదు, మేము స్టడీ బైబుల్ నుంచి కూడా తీసి రెఫరెన్స్ చూపించాం. డైరెక్ట్గా చెప్పడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ టైప్ వాడతారు. మీరు ఇక్కడే కాదు, డిక్షనరీలో కూడా ఇలాంటిదే ఉంటుందన్నమాట. మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి ఎలా ఉంటుందా అని చెప్పేసి, ఒక్క సెకండ్. సో ఇదండి, చూపిస్తాను మీకు. ఇక్కడ ఏదో మేము డిస్టార్ట్ చేసామా ఇదానికి, అది ఇది యాక్చువల్గా ఉంది. ఈ బైబుల్ క్లాసెస్లో చెప్పేటప్పుడు కూడా దీని గురించి వివరించామన్నమాట. సో ఇక్కడ మేము ఏదో చేయాలని కాదు, కాకపోతే పని కట్టుకొని చెప్పడం చండాలంగా ఉంటుంది కాబట్టి చెప్పలేదు. బట్ పుష్ ఇప్పుడు వచ్చింది కాబట్టి దాచిపెట్టాల్సిన అవసరం లేదు కదా, అందుకని చెప్పేసి చెప్పేస్తున్నాను. సో అదండి. అయితే మీకు ఇది ఒకటే కాదు, మీరు యాక్చువల్గా ఫస్ట్ చేసిన యాక్షన్ అయితే ఇది ఉంది, కానీ దీన్ని అంటే ఇండైరెక్ట్గా ఇట్లాంటి డైరెక్టివ్ ఒక్క చోట ఉంది. నిజంగా ఇది పనిష్మెంట్ అని అన్నమాట, మొత్తం అంతా తీసేయడం అనేది. కానీ ఒక్క సందర్భంలో మాత్రం ఎక్సెప్షన్ ఇచ్చాడు, మిగతా టైంలో వీళ్ళు తీయడానికి లేదు, కానీ ఒక్క సందర్భంలో ఇచ్చాడు అనమాట ఎక్సెప్షను. అది లేవీ కాండము 14వ అధ్యాయంలో ఉంటుంది. ఇదిగోండి మీకు చూపిస్తాను ఒకసారి, దాన్ని చూడండి. ఆ సందర్భంలో మాత్రమే వీళ్ళు ఆ ఖడ్గాన్ని వాడొచ్చు అనమాట ఈ పనికి. ఏంటి ఇక్కడ చెప్తుంది, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు, కుష్ఠురోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా, యాజకుని యొద్దకు వాడిని తీసుకొని రావలను, యాజకుడు పాళెం వెలుపలికి పోవలను. యాజకుడు వాడిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠురోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపించాలి. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదాన్ని చంపాలి. దాన్ని ఆజ్ఞాపించిన తర్వాత సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైని చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి, వాటిని కానీ ఈ సజీవమైన పక్షిని కానీ ఆ రక్తంలో ముంచి, కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలను. అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉతుక్కొని తన రోమమంతటిని క్షౌరము చేసుకొని నీళ్లతో స్నానము చేసి,
రోమం అంతటిని క్షౌరం చేసుకొని నీళ్లతో స్నానం చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెంలోనికి వచ్చి తన గుడారము వెలుపల 7 దినములు నివసించాలి. 7వ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలతో సహా క్షౌరం చేసుకోవాలను. తర్వాత ఇదిగోండి, తన రోమమంతటిని క్షౌరము చేసుకొని బట్టలు ఉతుక్కొని వడలంటే శరీరం అండి, నీళ్లతో కడుక్కొని పవిత్రుడగును. ఇక్కడ దీనికి ఏమంటున్నాడంటే ఈవెన్ ఆల్ హీస్ హెయిర్ హీ షల్ షేవ్ ఆఫ్ అని. ఈ ఒక్క సందర్భంలోనే వీళ్ళకి హెయిర్ అనేది టోటల్గా షేవ్ చేసుకోవాలని చెప్పేసి ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఎక్సెప్షన్ లేదనమాట. వీళ్ళు కుష్ఠరోగి వచ్చింది కాబట్టి కంప్లీట్గా టోటల్ రిమూవల్ అనేది ఇక్కడ ఆయన ఆజ్ఞాపించిన తర్వాత మళ్ళీ తర్వాత 8వ రోజు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన 7 ఆడు గొర్రె పిల్లను, నైవేద్యమునకై నూనె కలిసిన 3 10వ వంతుల గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తీసుకొని రావాలన్నమాట. సో ఇట్లా వెళ్తుంది. ఈ ఒకటి ఇదేనండి. సో ఇంకా నాజీర్ విషయంలో కానీ వీటిలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇదేనమాట ఈయన షేవ్ చేసుకోవడానికి ఇచ్చిన పర్మిషన్. ఓకే, సో ఇంకెక్కడ లేదు. ఇది జస్ట్ వర్క్ పర్మిషన్ గురించే ఉందన్నమాట, చేయమని చెప్పించిన కమాండ్. ఆ తర్వాత డైరెక్ట్ చేసిన విషయం మాత్రం కేవలం ఆ ఒక్క సందర్భంలోనే ఉంది. అది ఎవరంటే సాక్షాత్తు యెహోవానే. అందుకని ఇక్కడ ఏదో మేము డిస్టార్ట్ చేస్తున్నామా ఇదా అని కాదండి, ఇక్కడ యాక్చువల్గా ఉన్నదే చూపించామన్నమాట. దీన్ని ఎవరన్నా క్వశ్చన్ చేయాలనుకుంటే రావచ్చు, బట్ మీరు అంటారు కదా వాడి అయిన ఖడ్గం అది ఇదని చెప్పేసి. ఏం చేస్తుందంటే ఇది కూడా అనమాట. సో ఎనీహౌ అదండి చెప్పాలనుకుంది. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఇందుట్లో ఏమని చెప్పుంది మీకు బైబిల్లో, ఇదంతా కూడా దీని గురించి ఏమని చెప్పుంది అనే క్వశ్చన్ వేస్తే దాని గురించి ఆన్సర్ మనకి క్లియర్గా ఉంది. మొట్టమొదటి వాడు ఎవడయ్యా అంటే యెహోవానే. ఆయనే చెప్పాడు నేనే చేస్తానని చెప్పి. కాకపోతే కత్తి మారుతుంది అనమాట పద్దాకులు, బట్ చేసేది మాత్రం ఒక్క ఆయనే. ఇది స్పష్టంగా ఉంది. సో ఇదండి. దీని మీద తర్వాత గోపి గారు ఇంకొక లైవ్ కూడా పెడతానన్నారు. ఈ రికార్డింగ్ అయిపోయిన 1/2 మినిట్కి గోపి గారు వచ్చారనమాట చూసి. సో తర్వాత ఆయనకి ఇంకా తర్వాత చెప్పాము దీని మీద లైవ్ పెడతానండి అని చెప్పేసి అన్నారు. ఈ లైవ్ తర్వాత ఈ వీడియో తర్వాత రావచ్చు అనమాట లైవ్. సో దాన్ని కూడా మీరు చూడండి. అదండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.